రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పై కావాలని రెచ్చగొడుతున్నారంటూ ప్రెస్ మీట్లో అసహనం వ్యక్తం చేశారు ఆయన. ప్రైవేట్ ప్లాంట్లు లాభాల్లో నడుస్తుంటే ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటే యాజమాన్యం ఆలోచించాలన్నారు. లాజిస్టిక్ బెస్ట్ యాజమాన్యం పెట్టుకుని లాభాల బాట పట్టిద్దామన్నారు. చారిటీ కింద 1000 కోట్లు నష్టమొస్తే భరిస్తామంటే ఎక్కువ కాలం నడవదన్నారు. దాని గురించి నేను పెద్దగా మాట్లాడడం లేదు. రెచ్చగొడితే రెచ్చిపోయాడు కూడా ఎవరు లేరు ఇక్కడ. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్నీ బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. కానీ ఉండేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదో చారిటీ కింద 1000 కోట్ల రూపాయల నష్టం వస్తే ఎవరొకరు బెయిల్అవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం. అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు. ఈ విషయం ఒక్కసారి 2 సార్లు పర్లేదు, కానీ అనునిత్యం ఇదే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, ఎలా చూడాలి? అంతకుముందు గతంలో బొలిశెట్టి సత్యనారాయణ చేసిన కామెంట్లు, ఏదైతే ఉక్కు పరిరక్షణ కమిటీ సంఘాలకు వ్యతిరేకంగా ఆయన కామెంట్ చేశారు, ఇప్పుడు చంద్రబాబు ఈ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఒక స్టేట్మెంట్ పాస్ అయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ 2 స్టేట్మెంట్లని ఎలా చూడాలి? దీనిపై ఉక్కు పరిరక్షణ కమిటీ సంఘాలు ఏమంటున్నాయి అసలు? అంటే ఈ రోజు బుడమేరుకు సంబంధించి వరద బాధితులకి నష్టపరిహారానికి సంబంధించి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. అదే సందర్భంలో స్టీల్ ప్లాంట్ కోసం కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇప్పటికే దాదాపు 1300 రోజుల నుంచి అక్కడ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల హక్కు అంటూ వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు పూర్తిగా స్టీల్ ప్లాంట్ మీద నిర్లక్ష్యం వహిస్తున్నాయంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఇదే రోజు ఇదే సందర్భంలో బొలినేని జనసేన పార్టీకి సంబంధించిన నేత బొలినేని ఒక కామెంట్ చేశారు. ఎవరైతే కార్మిక సంఘాల నేత ఉన్నారో వాళ్ళే దీనికి కీలకంగా ఉన్నారు, వాళ్ళే ప్రైవేటీకరణలో భాగంగా ఉన్నారంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే రోజు సాయంత్రం చంద్రబాబు కూడా స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడారు. దాంట్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మూతపడ్డానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న కార్మికులు కానీ లేదా ఇతర కార్మిక సంఘాలు కానీ ఎప్పటి నుంచో చెప్తున్నాయి, సొంత గనులు లేవు, కావాలంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, దాంతో నష్టాల బాట పడుతుందంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు ఈ రోజు మాట్లాడినట్టు అది ఎక్కడా కూడా మాట్లాడలేదు. స్టీల్ ప్లాంట్ తో విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కావాలంటే కొంతమంది రెచ్చగొడుతున్నారు, ఈ రెచ్చగొడితే రెచ్చిపోము మేమంటూ ఆయన మాట్లాడుతున్నాయి. గతంలో నేను కాపాడాను, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు అన్ని కూడా లాభాల బాట పడుతున్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే ఎందుకు నష్టాల బాట పడుతుందంటూ ఎదురు ప్రశ్నించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. నష్టాల నుంచి బయటపడడానికి కార్మికులు కానీ యాజమాన్యం కూడా ఆలోచించాలి. అదేవిధంగా లాజిస్టిక్ బెస్ట్ యాజమాన్యం తోటి లాభాల బాట పట్టే విధంగా చూస్తానని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఈ యాజమాన్యాన్ని మార్చుతాం అని ఇండైరెక్ట్ గా ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే కొత్త యాజమాన్యాన్ని తీసుకొస్తా, అంటే ప్రైవేట్ యాజమాన్యాన్ని మేము తీసుకొస్తామంటూనే ఇండైరెక్ట్ గా ఆయన చెప్పిన మాట కనిపిస్తుంది. మరొక పక్క చారిటీల కింద అంటే నష్టాలు వచ్చినప్పుడల్లా ప్రభుత్వం ఆదుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్న నేపథ్యంలో చారిటీల కింద ఎప్పటికప్పుడు ఇవ్వడితే అది తక్షణ సాయం అవుతుంది తప్ప స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడం సాధ్యం కాదు అంటూనే మాట్లాడి, మరొక పక్క ఇది సెంటిమెంట్ ని రేట్ చేయడం, ప్రతిసారి సెంటిమెంట్ అంటున్నారు. ప్రతిసారి సెంటిమెంట్ అంటే కనుక అది కుదరని పరిస్థితి అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక పక్క అక్కడ ఉన్న ఉద్యమాన్ని, అక్కడ ఉన్న ఉద్యమ నాయకుల్ని, అక్కడ ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళందరినీ కించపరుస్తున్నాయి. మరొక పక్క ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటారో దానికి ఇండైరెక్ట్ గా ఆయన చెప్పినట్టయితే ఈ ప్రెస్ మీట్ లో అర్థమైందని చెప్పాలి. దీనిలో ఇప్పటికే కార్మిక సంఘాలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. ఇప్పటికే కూటమి నేతగా ఉన్న బొల్లినేని అక్కడ ఒక మాట మాట్లాడారు, కార్మికులకి ఎంటబస్తూ కార్మిక నాయకులకి ఎంటబస్తూ ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు స్టేట్మెంట్ మీద కూడా రేపు వాళ్ళు మాట్లాడతామంటూ ఇప్పటికే కార్మిక సంఘాల నాయకులు అయితే చెప్పారు. కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమని ఎప్పుడైతే చెప్పారో దానికి అనుగుణంగా అడుగులు వేయాలి, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కాపాడాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు చంద్రబాబు చేస్తున్న కామెంట్ మీద కూడా కూటమి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు స్పందించే అవకాశం అయితే ఉంది. కార్తీక్. రైట్ సురేంద్ర.